జాతకరీత్యా గ్రహ ప్రభావం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? ఒక జాతకములో గ్రహాలనేటువంటివి వక్రత్వం చెందిన లేదా బలహీన పడినప్పటికీ కూడా ఆ గ్రహ ప్రభావం అనేటువంటిది ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ వచ్చిన సమయంలో ఆ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు బుధగ్రహం ఉందనుకుందాం. బుధగ్రహము ఒక వ్యక్తికి చదువుకు సంబంధించినటువంటి గ్రహం. 5వ స్థానం కావచ్చు, 9వ స్థానం కావచ్చు. ఆ యొక్క జాతకునికి ఆ గ్రహము వచ్చిన సమయంలో సరిగా చదువు అనేటువంటిది ఉండదు. లేదా ఆటంకం ఏర్పడుతుంది. లేదా పూర్తిగా చదువును మానేసేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే ఆ బుధగ్రహ యొక్క దశ గాని, అంతర్దశ గాని ఇంకొక సంవత్సరంలో వస్తుందని అనుకుందాం. ముందుగానే జాతకాన్ని మీరు పరిశీలింప చేసుకొని ఉన్నారు. ఆ సమయంలో ఆ జాతకునికి ఎగ్జామ్స్ ఉన్నాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లేదా ఉన్నత చదువులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ గ్రహ యొక్క ప్రభావము ఇతని పైన ఉంటుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ముందుగానే తెలిస్తే బుధగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహారం అనేటువంటిది జరిపించుకోవాలి. జాతకునికి బుధగ్రహము లగ్న శుభుడు అయితే బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు నష్టం చేయకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బుధగ్రహానికి సంబంధించిన బలాన్ని పెంచుకోవడం కోసమని మనము బుధగ్రహ జపాలను చేయించడం అనేటువంటిది ఉత్తమం. శుభగ్రహాలకు మాత్రమే ఇది చేయించాలి. ఇక బుధగ్రహానికి సంబంధించినటువంటి అష్టోత్తరం చదవడం, బుధవారము నవగ్రహ ప్రదక్షిణ చేయడం, బుధునికి అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామం చదవడం, విష్ణు ఆలయాలకు వెళ్ళడం, ఇలా చేస్తూ ఉన్నట్లయితే బుధ దశలో కానీ బుధ అంతర్దశలో కానీ ఎటువంటి సమస్యలు ఉండవు. చదువుకి ఎటువంటి ఆటంకము ఏర్పడదు. లగ్న పాపి అయినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ బుధుని వలన మనకు వచ్చేటువంటి సమస్యలను పక్కన పెడితే ఇంకా చదువులో మనకు తెలియనటువంటి కొత్త సమస్యలు రావడం, చదువు వెంటనే ఆగిపోవడం, మనం ఎంత బాగా చదివినప్పటికీ పరీక్షలు సరిగా రాయకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు చేయాల్సినటువంటిది బుధగ్రహ శాంతి. మొట్టమొదట బుధునికి సంబంధించినటువంటి ధాన్యము, పెసలు, బుధునికి సంబంధించినటువంటి వస్త్రము ఏదైనా సరే పచ్చని వస్త్రం అంటే ఆకుపచ్చ, ఈ రెండింటిని దక్షిణ తాంబూలాలతో గుడిలోని అర్చకునికి దానం చేసినట్లయితే బుధుని యొక్క దోషం తొలగిపోతుంది. అలాగే బుధవారము నవగ్రహాల దగ్గర బుధునికి సంబంధించినటువంటి బుధ శాంతిని అక్కడికక్కడే అర్చకులు నిర్వహిస్తారు. అది కూడా చేయించుకోవచ్చు. ఇక బుధునికి సంబంధించినటువంటి అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి మనం బుధుడు శుభుడైనప్పటికీ బుధుడు పాపి అయినప్పటికీ విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసినట్లయితే తప్పకుండా వారికి చదువులో ఆటంకాలు ఏర్పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహము ఏదైనా మన మీద ప్రభావం చూపిస్తూ ఉందనంటే దానికి సంబంధించినటువంటి పరిహారాలను ముందుగానే మనం చేసినట్లయితే ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ఆ గ్రహ ప్రభావం అనేటువంటిది మన మీద ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గ్రహాలు అనేటువంటివి వాటి కొద్దీ అవి సంచరిస్తూ ఉంటాయి. మన జాతకములో ఉన్నటువంటి స్థానాలపైన అవి వచ్చినప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దైవిక శక్తి మీకున్నప్పుడు, దేవుని పట్ల అత్యంత విశ్వాసం మీకు ఉన్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేయకపోయినప్పటికీ కూడా దైవమే మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు కొంతమంది ఏమీ చేయకుండానే వాళ్ళు బాగా చదువుతుంటే వాళ్ళకు మంచి ర్యాంకులు వస్తుంటాయి, ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తుంటారు, ఇలాగ శాంతి పరిహారాలు చేయించకపోయినప్పటికీ వాళ్ళకు ర్యాంకులు వస్తున్నాయంటే వారికి దైవ శక్తి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న కనీసము పూజలు బాగా నిర్వహిస్తుంటారు, వీరి కోసం ప్రార్థిస్తూ ఉంటారు, వీళ్ళకు కూడా ఆ శక్తి అనేటువంటిది ఉంటుంది. ఒకానొక సమయం వరకు, ఏజ్ వరకు వీళ్ళ కోసము పెద్దలు పాటించవచ్చు. కానీ 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికి వారే విద్యార్థులు దైవశక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఆ మార్గాన్ని వెతకాలి. ఇప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఏ సమయంలో ఏ గ్రహం వచ్చినప్పటికి కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం అనేటువంటిది సాగిపోతూ ఉంటుంది. ప్రతిసారి మనము జాతకాన్ని పరిశీలింప చేసుకొని
ఏ రోజున ఏ గ్రహం వస్తుంది, ఏ రోజున ఏ సమస్య వస్తుందని గుర్తించడం అనేటువంటిది అంత సులభం కాదు. అలా రాయించుకోవాలన్నా జ్యోతిష్యులు చాలా సమయం పడుతుంది మీకు. ఒకవేళ అది జరుగుతుందా లేదా అని కూడా మీరు చెప్పలేరు. ఎందుకంటే మీ పూర్వజన్మ పాపకర్మ కూడా నడుస్తూ ఉంటుంది. దీనికోసం మీరు నిత్యము దైవ స్మరణ, దైవ నామాన్ని స్మరిస్తూ దేవునిపైన విశ్వాసం ఉంచి మీరు చేసేటువంటి పనిని సక్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ఎటువంటి గ్రహ ప్రభావం అనేటువంటిది, నక్షత్ర ప్రభావం అనేటువంటిది మన పైన ఉండదు. ఆ తీవ్రత అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. మీ యొక్క పిల్లలకు చదువు పైన ఎక్కువగా ఆసక్తి కలిగే విధంగా చేయాలినంటే శ్యామలా దండకం ప్రతిరోజు చదివించడం చేత చదువులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి. దేవునిపైన విశ్వాసాన్ని పెంచేలా ప్రయత్నం చేయండి.